వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ దారెల గ్రామంలో 200 మీటర్ల డ్రైనేజీ పనులకు 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర దారెల సర్పంచ్ పాంగి పాండు రంగాస్వామి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఒక గ్రామానికి గుడి ఎంత అవసరమో బడి కూడా అంతే అవసరం. ఈరోజు బడి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఈ స్టేజ్లో ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి చదువు అనేది ప్రతి ఇంటికి కూడా వెలుగు. ఇది మన చిన్నతనం నుంచి మనం నేర్చుకున్నాము. చదువు అంటే చదువే కాదు, ఆ చదువు క్రమశిక్షణ ఆ ఫ్యామిలీకి ఆ ఊరికి కూడా గర్వకారణం అని కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి మరి ఈరోజు పాండురంగ స్వామి ఈరోజు రాజకీయంగా సర్పంచ్గా ఒక అంటే పంచాయతీలో ఒక ప్రధాన అవుతాడని ఆ రోజు చిన్నతనంలో కానీ వాళ్ళ గ్రామస్తులు కూడా మీరు ఏ రోజు కూడా మరి ఈరోజు ఒక ప్రథమ పౌరుడుగా ఈరోజు ఉన్నాడంటే చదువు వల్ల. అదేవిధంగా నేను కూడా ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవ్వడం వల్ల మన మండలానికే ఒక గొప్ప పేరు. మీరు ఎవరైనా కూడా ఫలానా ఊరు మా ఊరు ముంచుంపుట్టు అనగానే గుర్తొచ్చేది జిల్లా పరిషత్ చైర్మన్ అంటే. ఇప్పటి వరకు మన మండలం నుంచి కూడా ఎవ్వరూ ఒక పెద్ద పదవి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితులు నాకు అందరి ఒక చల్లటి దీవెనల వల్లే, చల్లటి మంచి మనసుతోటి ఆలోచించడం వల్లే. కాబట్టి మీకు చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ పంచాయతీ అనగానే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే గ్రామస్తులు కానివ్వండి, ఈ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ కూడా మరి గతంలో మనం మాట్లాడుకుంటే కనుక ఇది రాజకీయంగా అతీతంగా మేము ఆలోచిస్తాం. మెయిన్గా నేను రాజకీయంగా ఆలోచించను. అక్కడ ఉన్నది ఎవరైనప్పటికీ కూడా పాండురంగ స్వామి నాకంటే చిన్న అయినా కూడా మేము కలిసి నాకు సీనియర్, నేను జూనియర్ యాక్చువల్గా. మరి ఆ టైంలోనే వాళ్ళ అక్కలు కానివ్వండి, వాళ్ళ చెల్లెలు కానివ్వండి, ఈ గ్రామస్తుల్లో ఉన్నటువంటి మీ బిడ్డలు చాలామంది నాతో పాటు కలిసి చదువుకున్నారు. మంచి దోస్తులు మేము. అప్పటి నుంచే దారెల అంటే మాకు చాలా ఇష్టమైన విలేజ్ ఇది. ఎందుకంటే పాండు తమ్ముడు కూడా మరి పెదగూడలో చదివిన అనుభవము, మా అన్నయ్యతో పాటు అక్కడ ఉండడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాకు ఆ చనువు ఉండడం వల్ల మాకు మీ గ్రామం అన్న మీ పంచాయతీ అయినా మాకు ఎనలేని గౌరవం ఉంది. కాబట్టి పాండు తమ్ముడు గతంలో అనేక మాటలు అడగడం వాస్తవం. సో నేను పెట్టినప్పుడు అది కొన్ని మన మండల వైజ్గా పెట్టినప్పుడు జిల్లా వ్యాప్తంగా వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు అది మిస్ అయిపోవడం వల్ల ఈ పంచాయతీకి రాలేదని మా కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా పులిరాజు కానివ్వండి, హనుమంత్ కానివ్వండి, గౌరీ కానీ, రమేష్ అని వీళ్ళందరూ కూడా నోటీస్ తీసుకురావడం, దాన్ని రెక్టిఫై చేసి ఈ సంవత్సరం మొన్న మార్చిలో అనుకుంటాను వచ్చినటువంటి ఏదైతే 15 ఫైనాన్స్కి సంబంధించి ఉన్నాయో, ఎంత అయితే అవైలబుల్గా ఉందో అది మీ మండలానికి దాదాపుగా 35 లక్షల వరకు కూడా మీ పంచాయతీలో కేటాయించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మా ఊరిలో కూడా డ్రైనేజ్ కావాలని అమ్మ ఖచ్చితంగా